H1B వీసాల జారీలో కీలక మార్పులు చేసింది అగ్రరాజ్యం. ఇకపై రాండమ్ గా వీసాల జారీ ఉండదని తెలిపింది. అధిక నైపుణ్యాలు, అధిక వేతనాలు అందుకునే వాళ్ళకి ఇటుపై ప్రాధాన్యత కల్పించనుంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటుంది అమెరికా. తాజాగా H1B వీసాల జారీకి సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలోలా ర్యాండమ్ పద్ధతిలో H1B వీసాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికింది. ఇకపై నైపుణ్యాలు, వేతనాల ఆధారంగా వీసాల జారీ ఉంటుంది. అంటే అధిక నైపుణ్యాలతో అధిక వేతనాలు పొందే వాళ్లకు వీసా జారీలో ప్రాధాన్యం ఉంటుంది. తక్కువ జీతం పొందే ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా జారీలో ప్రాధాన్యం తక్కువిస్తారు. H1B వీసాపై వచ్చేవారి వేతనాలను క్రమబద్దీకరించింది అమెరికా కార్మిక శాఖ. దీనికోసం 4 అంచెల వేతన వ్యవస్థను సిద్ధం చేసింది. ఎంట్రీ లెవెల్ వర్కర్లను లెవెల్ 1 గా పరిగణిస్తే, నైపుణ్యం గల ఉద్యోగులను లెవెల్ 4 గా పరిగణిస్తారు. ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు ఇప్పట్లాగే ర్యాండమ్ విధానంలో లాటరీ తీస్తారు. మిగతా వాళ్లకు వేతన స్థాయి ఆధారంగా లాటరీలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. కొత్త విధానం ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే H1B వీసా, H4 వీసా అపాయింట్మెంట్లు ఆలస్యంతో భారతీయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాజాగా తమ చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు విధిస్తామంటుంది అగ్రరాజ్యం.